ప్రభు నామమున అందరికీ శుభములు, వందనమన్నాతులండి. ఈరోజు మనము గద్దింపును స్వీకరిద్దామండి. ప్రభు మనతో ఏమని చెప్తున్నాడనంటే, యెహోవా తండ్రి అయిన యెహోవా విషయంలో మనందరము కూడా చాలా జాగ్రత్త మెలకువ కలిగి ఉండాలండి. ఎందుకనంటే చాలామంది ఏమని అనుకుంటారంటే, దేవుణ్ణి చాలా ఈజీగా అంటే ఒక ఈ జాబ్ బాగుంది అని అనుకుని వస్తారు. ఫర్ సపోజ్ ఈ జాబ్ బాగాలేదు కాబట్టి నేను ఇంకో జాబ్కి వెళ్తాను అని ఒక ఒపీనియన్ తీసుకొని మారిపోతుంటారు. అలాగున దేవుణ్ణి కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తుండగా కొందరు అలా ఒపీనియన్ మార్చుకునే వారిగా ఉంటారు. నా లైఫ్లో 2 కుటుంబాలను నేను చూశాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే దేవుడు ఒక ఒపీనియన్ కాదండి, ఒక ఆప్షన్ కాదు. ఆయన ఉంది ఒక్కడే. అయితే ఆయన నువ్వు ఎరిగినప్పుడు, ఆయన కార్యాలు ఆయనలో మనము ఒక్కసారి ఆయన తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన కార్యాలు ఆయన తను మనకు రుజువుపరుచుకుంటారు, తాను మనకు తెలియచేసుకుంటారు. నా గొప్పతనం ఇది, నా కార్యం ఇది. అయితే ఆయనలో మనము కొద్ది దినములు నడిచినను, ఆ కొద్ది దినముల్లో మనం ఆయన క్రియలను, ఆయన రెస్పాన్స్, ఆయన మనం అడిగేదానికి, ఆయన మనం మాట్లాడేదానికి, మనం ఆయన దగ్గర ఈ సహాయం మనం కోరేటప్పుడు ఆయన మనకు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి మనం ఆయన్ని మన క్రియల్లో, మన జీవితంలో, మనం క్రియల్లో ఆయన తెలుసుకుంటూ ఉంటాము. లైఫ్లో మనము ఆయనతో విశ్వాసంగా ముందుకు అడిగేసేటప్పుడు మరి అది తెలుసుకుంటూనే ఉంటారు. కానీ కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వారి చేతులతో వాళ్ళు చేసుకోవడం కానివ్వండి, వారి అయోగ్యత వల్ల కానివ్వండి, ఎలాగైనా కొన్ని సమస్యలు వారు అయోగ్యతను బట్టి, చాలా వరకు వారి అయోగ్యతను బట్టి. ఎందుకంటే అప్పుడే వచ్చిన నడకొచ్చిన చిన్నపిల్లల్ని ఎవరు మనము ఇబ్బంది పెట్టాం కదండి. వాడు నడవగలిగినంత దూరం జాగ్రత్తగా నడవని అని అంటాము, మనం ఇబ్బంది పెట్టము. అయితే వాడంతట వాడు ఎక్కడికో పైకి ఎక్కాలని వాడు ప్రయత్నం చేస్తే, అంటే వాడు నడవలసినంత వరకే వాడు నడవాలి. వాడు ఎక్కాలని, ఎంతో పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తే కింద పడక మానడు, దెబ్బలు తగలక మానవు. అలాగనే విశ్వాస జీవితంలో మనం ముందుకు అడుగు వేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనం నడవలసినంత వరకు మనం నడుస్తూ ఉంటాం. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా ఎంతో ఎక్కేయాలి అన్నట్లుగా ఆతురతతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే వారు పడిపోయినప్పుడు వారు ఏమని ఇదవుతారనంటే, దేవుణ్ణి అపార్థం చేసుకునేవారిగా ఉంటారు. మనము కొన్ని కాదండి, ఎక్కువ 99% మన జీవితంలో మన పొరపాట్ల వల్ల వచ్చే ఇవైతే 1% దేవుని పెట్టేది ఉంటుందని నా నమ్మకం, నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అన్నీ మనం చేసుకున్న వాటికే మనము బాధలు పడుతూ ఉంటాము, అనుభవిస్తూ ఉంటాము. అయితే ఆ 1% దేవుడు మనల్ని పరీక్షల్లో నిలబెడుతూ ఉంటాడు, మనం దేవునిలో నడవగలిగితే. అయితే మీకు విషయంలోకి వస్తే, అలాగున దేవునిలో కష్టాలు ఉంటాయి, యేసుప్రభులో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి డబ్బు ఉంది అని పక్కకు తొలగిపోతూ ఉంటారు, దేవునిలో నుండి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అయితే యెహోవా అంటున్నారు, దావీదు గారు అంటున్నారు, నిన్ను విసర్జించేవారు, అంటే 73వ కీర్తన 27వ వచనం, నిన్ను విసర్జించువారు నశించెదరు. ఎవరంట? దేవుణ్ణి విసర్జించిన వారు నశించెదరు. మరి ఆనాడు దావీదు గారు రాశారు, ఈనాడు ఈ నా ఏజ్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, నా లైఫ్లో నేను చూస్తున్నానండి, ఎంతో సంతోషంగా ఒక భార్యాభర్త ఎంతో సంతోషంగా వారి జీవితము, వారి కుటుంబము ఉంది. అయితే దేవునిలోకి వచ్చారు, వారంతటా వారే తెలుసుకొని వచ్చారు, ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే కొన్ని సార్లు కొన్ని శోధనలకు, పాపానికి వారు చోటిచ్చి, పాపాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వారిగా ఉన్నారు. అయితే వారి పొరపాట్ల వల్లే వారు నష్టపోయారు. కానీ వారు దాన్ని గ్రహించుకోకుండా, ఈ దేవునిలో ఉంటే అన్నీ ఇలా కష్టాలే అని చెప్పి నెగటివ్గా తీసుకొని వాళ్ళు పక్కకు తొలగిపోయి మళ్ళా విగ్రహారాధన చేసిన వారుగా అయిపోయారు. అయితే ఆ విగ్రహారాధన చేసిన తర్వాత యెహోవా కోపము రగులుకుందండి.
అయితే ఆయన కృప విస్తారమైనది, కానీ మనం దాన్ని చేతగాంతనంగా మనము తీసుకోకూడదు. యెహోవా కోపం వారి మీద రగులుకొని వారి పాపము ఇదైంది. ఆనాడు సొదొమ గొమొర్రాను ఎలాగున ఆయన ఇది చేశారో, ఈనాడు వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా అసలు చెప్పలేనండి. పెరాలసిస్ వచ్చింది, మంచాన పడ్డారు. కనీసం కన్న బిడ్డలు కూడా ఏ పూట కాపూట చెయ్యలేక, వారిని చూడలేక అసలు చాలా ఘోరమైన పరిస్థితి. బ్రతికుండగా భూమి మీద నరకం అంటే అలాంటి వాళ్ళ పరిస్థితి అని అనుకోవాలి. అలాగున వారికైంది. వారి లైఫ్ అలా పెడితే వారిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ లేరు, బిడ్డలు అనాథలైపోయారు. వారి పరిస్థితి అలా పక్కకు పెడితే ఇంకొక కుటుంబము దేవునిలోకి వచ్చారు, ఎంతో సేవ చేస్తున్నారు, స్థిరపడ్డారు, ముందుకెళ్తున్నారు. అయితే వారు కూడా ఇలాగే ధనాపేక్షతో ఈ దేవునిలో ఉంటే అన్ని ఇలా కష్టాలే ఇలాగే అని చెప్పి వారు దేవుని నుండి పక్కకు తొలగిపోయి ఎలాగనే చేసిన వారుగా ఉన్నారు. అయితే ఈనాడు వారి పరిస్థితి చూస్తే అతనికి ఒక కన్ను పోయింది, చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా బ్రతుకా చావా, చిన్న పిల్లలు బ్రతుకా చావా అన్న పరిస్థితి, అన్న స్థితిగతి వెళ్ళిపోయి ఇంకా నేను కూడా దేవా క్షమించు తండ్రి, నీ కృపతో కనికరించు, భార్య అన్యాయం అయిపోతుందని నేను ప్రార్థన చేశాను. వారి భార్య కూడా ప్రార్థన చేసుకుంది. ప్రజెంట్ ఆయన బ్రతుకున్నాడనే కానీ ఏమీ చేయలేని పరిస్థితి, కుటుంబాన్ని కానీ బిడ్డల్ని కానీ పోషించుకోలేని పరిస్థితి. అయితే మనము యెహోవాని ఆషామాషిగా తీసుకోకూడదండి. ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడు అని ఒకసారి నువ్వు నమ్మావని అంటే నీ ప్రాణం పోయినా కూడా నువ్వు ఆయన విడిచిపెట్టేదానుగా ఉండకూడదండి. అది ఆయన యందు మనం భయభక్తులు కలిగి లోబడి మనము జీవించాలి. మరి చాలామంది అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు అంటూ ఉంటారు, న్యాయంగా బ్రతికితే రోజులు లేవండి అని. మరి న్యాయంగా బ్రతికితేనే మనము ఎన్నో విధాలుగా నష్టపోయి బలైపోయే వారముగా ఉంటున్నాము, ఒకరి చేతుల్లో బలైపోయే వారముగా ఉంటున్నాము. మరి అన్యాయంగా బ్రతికితే ఇంకా అసలు మనకి పుట్టగతులు ఉంటాయంటారా? నాకు తెలిసినంత వరకు ఉండవండి. అయితే ఆ వచనంలో నిన్ను విడచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. ఎలాగనంట, నిన్ను విసర్జించు వారందరూ నశించెదరు, నిన్ను విడిచిపెట్టు వారందరూ, నిన్ను పక్కకు పెట్టేసిన వారందరూ నశిస్తారు. నిన్ను విడిచి, దేవుణ్ణి విడిచి, దేవుడు వద్దన్న కార్యాన్ని, మనము ఆయనకి ఇష్టం లేని కార్యాన్ని, ఆయనకి నచ్చని కార్యాన్ని మనం చేసినట్లయితే ఆయన సంహరిస్తాడు, మనం లేకుండా ఆయన చేస్తాడు. కనుక మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. మరి ముఖ్యముగా ఆయన దేవుడు అని యెహోవా సన్నిధిని గజగజ వణుకుతూ మనము బ్రతికే వారముగా ఉండాలి. మన బిడ్డలు, మన కుటుంబము, మన జీవితము, మన బ్రతుకు కాలం అంతయు కూడా అలాగున ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఆశీర్వాదం పొందుకొని దేవునికి లోబడి మనము మన తరతరములు దీవించబడలాగున ప్రభువైన యేసు మనల్ని అందరినీ అలాగున దీవించి రక్షించి ఆయన కృపలో మనల్ని భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.